హలో గైస్, మన నాని గారు నటించిన సరిపోద్దా శనివారం మూవీ రివ్యూ ఎలా ఉందో చూడబోతున్నాం. మొత్తానికి ఈ మూవీ అయితే చాలా బాగుంది గైస్. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఈ మూవీ అయితే పేలిపోయింది భయ్య. మన జేక్స్ బిజా గారు అయితే బీజిఎం అయితే కొట్టి పడేశాడు భయ్య. ఈ మూవీ వచ్చేసి మొత్తానికి బీజిఎంస్ అయితే చాలా హైలైట్ అయితే అయింది. ఇంకా మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, మన ఎస్జే సూర్య గారి యాక్టింగ్ వచ్చేసి సైకో యాక్టింగ్ భయ్య. ఈ మూవీ చూస్తుంటే నాకైతే ఆయన యాక్టింగ్ అయితే చాలా ఇష్టమైపోయింది. ఇంకా నాని గారి యాక్టింగ్ మీకు అందరికీ తెలిసి ఉండేది కదా, సేమ్ న్యాచురల్ యాక్టింగ్ అయితే ఆయన చేశారు. ఇంకా మన జేక్స్ బిజా గారు బీజిఎం అయితే అసలు ఇరగొట్టేశారు భయ్య. ఎక్కడైతే బీజిఎంకి అయితే తక్కువ లేదు. ఇంకా ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే ఉండిద్ది భయ్య, ఇంటర్వెల్ సీన్ అయితే అక్కడ బీజిఎం అయితే మామూలుగా అయితే ఉండదు. ఇంకా ఈ మూవీ నెగిటివిటీస్ వచ్చేసి ఏంటంటే, సెకండ్ హాఫ్ వచ్చేసి కొద్దిగా స్టోరీ ల్యాగ్ని అయితే చేసినట్లయితే అనిపిస్తుంది భయ్య. అదొక్కటి కానీ చేయకున్నట్లయితే ఈ మూవీ ఒక ఇండస్ట్రీ హిట్గా అయితే మారిపోయేది. ఇంకా ఈ మూవీ వచ్చేసి చాలా బాగుంది. అసలు ఈ మూవీ ప్లాట్ ఏంటంటే భయ్య, నాని గారికి చిన్నప్పటి నుంచి తనకి కోపం అనేది చాలా ఎక్కువగా అయితే ఉండిద్ది. వాళ్ళ అమ్మగారు వచ్చేసి నాని గారి దగ్గర ఒక మాటని అయితే తీసుకుంటారు, నీకు కోపం ఎప్పుడు వచ్చినా కానీ వారంలో ఒకే రోజు మాత్రమే ఆ కోపాన్ని చూపించని. నాని గారు వచ్చేసి శనివారం మాత్రమే కోపాన్ని అయితే చూపిస్తారనేది మన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు అయితే చాలా బాగా అయితే ఎగ్జిక్యూషన్ చేశారు. అక్కడక్కడ ఈ మూవీలో నాకైతే ఎవడు మూవీ రిఫరెన్స్ అయితే కనపడింది భయ్య. సేమ్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఎవడు ఎలాగైతే సెకండ్ హాఫ్లో అయితే చూపిస్తారో అలాగైతే కొన్ని రిఫరెన్సెస్ అయితే చూపించారు. అది కొద్దిగా తగ్గించుకున్నట్లయితే బాగుండిద్ది. ఇంకా బాగా ఎగ్జిక్యూషన్ అయితే చేసినట్లయితే బాగుండిద్ది భయ్య. సెకండ్ హాఫ్ ఏమన్నా కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసినట్లయితే మరియు సెకండ్ హాఫ్లో స్టోరీ కానీ పెట్టినట్లయితే ఈ మూవీ వచ్చేసి ఒక ఇండస్ట్రీ హిట్గా అయితే మారబోతుంది గైస్. మొత్తానికైతే ఈ మూవీ అయితే బాగుంది గైస్. నేను ఈ మూవీని చాలా బాగా అయితే ఎంటర్టైన్ అయ్యాను ఈ మూవీ చూస్తుండగా. ఈ మూవీలో కామెడీ టైమింగ్స్ కూడా చాలా బాగుంది గైస్. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి గైస్. మొత్తానికి నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ ఎంత అంటే 4/5. చాలా బాగుంది గైస్. దగ్గరలో ఉన్న థియేటర్స్కి అయితే అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.